ఎక్స్ప్లెయిన్ చేయమని. మోషన్ ఇందులో మోషన్ ఈవెంట్స్ కంట్రోల్ సెన్సింగ్ ఆపరేటర్స్ వేరియబుల్స్ ఉంటాయి. ఈ ఏరియాని ఏమనాలి? బ్యాక్గ్రౌండ్. దీనికి స్ప్రైట్ అంటారు. దీన్ని స్ప్రైట్ అంటారు. మిగతా మీరు కూడా చెప్తూ ఉండాలమ్మా. బ్యాక్గ్రౌండ్స్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి మనం. ఒకసారి చూడండి, ఏ బ్యాక్గ్రౌండ్ క్లాస్ రూమ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటుంది. ఇందులో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. క్లాస్ రూమ్ బ్యాక్గ్రౌండ్ స్ప్రైట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. స్ప్రైట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇద్దరు గర్ల్స్ కానీ లేదా ఇద్దరు బాయ్స్ కానీ సెలెక్ట్ చేసుకోవడం. ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూడండి ఒకసారి. ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీన్ని ఇట్లా జరుపుకోవచ్చు. కరెక్ట్గా మనం పొజిషన్ చూసి దాన్ని జరుపుకోవాలి. సైజు కావాలంటే ఇక్కడ కింద సైజ్ ఉంటుంది. సైజు 100 అని ఉంది కాబట్టి దాని సైజు మనం తగ్గించుకోవాలి. దీన్ని ఒకసారి క్లిక్ చేసి మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. చిన్నదైపోయింది. డైరెక్షన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఎలా డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలో కూడా చూపిస్తుంది. ఇంకో స్ప్రెడ్ తీసుకొని ఆపోజిట్ ఇంకొకరిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుందో చూస్తుంది. చూడండి ఎలా సెలెక్ట్ చేసుకుంటుందో. క్యారెక్టర్ టీచర్ క్యారెక్టర్ని ఎందుకుంది. టీచర్ క్యారెక్టర్ని కూడా మన సైజు పెద్దగా ఉంది కాబట్టి ఆ సైజుని ముందు అడ్జస్ట్ చేసుకోవాలి మనం. అమ్మాయి చూడండి పొరపాటు చేసింది. సైజు తగ్గించుకోకుండా ఏం చేసింది, చేసేసరికి ఒక్కసారి మన స్క్రీన్ దాటి వెళ్ళిపోయింది బొమ్మ. ఇంకా సైజు తగ్గించవచ్చు, ఇంకా తగ్గించాలి. డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి. మనకు ఎదురు చూసినట్టుంది కాబట్టి ఆ డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ అయింది. తర్వాత మనం ఏం చేయాలి, మనం వాళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్సేషన్ని క్రియేట్ చేయాలి. కాన్వర్సేషన్ ఎలా క్రియేట్ చేయాలి? ఈవెంట్స్లోకి వెళ్ళి క్రియేట్. ఇక్కడ పైన పెట్టాలి. దాన్ని క్లిక్డ్ అనే దాని స్టార్టింగ్ పాయింట్ టీచర్ కాన్వర్సేషన్ ఇవ్వాలి. స్టూడెంట్ కాన్వర్సేషన్కి వచ్చేసి స్టూడెంట్కి ఇస్తాం మనం. చూద్దాం అమ్మాయి ఎలా రెడీ చేస్తుంది అనేది గమనిద్దాం. లిప్స్లోకి వెళ్ళి వాయిస్ని అటాచ్ చేసేటప్పుడు మనము ఇక్కడ గ్రీన్ ఫ్లాగ్ ఉంది, దాన్ని టచ్ చేసింది ఆ అమ్మాయి. టచ్ చేసిన తర్వాత అది ఎవరి దగ్గరికి వచ్చింది, డైలాగ్ స్టూడెంట్ దగ్గరికి వచ్చింది. స్టూడెంట్ దగ్గరికి వచ్చినప్పుడు వాయిస్ సెట్ చేయాలి. మళ్ళీ మనం వాయిస్ని ఎలా సెట్ చేస్తాము? సౌండ్ దగ్గరికి ప్లే సౌండ్
మార్నింగ్ అని టైప్ చేయాలి.